వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. ఏప్రిల్ తర్వాతనే డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు. కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్. 4,000 నుంచి 5,000 పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం. రాష్ట్రంలో సర్కార్ బడుల్లో ఉన్న ఖాళీ టీచర్ల పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 3-4 నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 5,089 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత ఏడాది దాన్ని రద్దు చేసి 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కొత్త నోటిఫికేషన్కు సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగంగా పూర్తయింది. వచ్చిన ఏడాదిలోనే టీచర్ నియామక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ప్రతి ఏటా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఏటా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నవంబర్-ఏప్రిల్ నెలలో నిర్వహిస్తామని తెలిపింది. దీనికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను సర్కార్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వగా, ఇటీవలే ఆన్లైన్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెల డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ సమస్యలతో నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.